రాత్రి 12 గంటల నుంచి 3 గంటల దాకా చర్చ. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వదు, నేను తెలంగాణలో గెలిచేస్తా, తెలంగాణ సెంటిమెంట్తోని నువ్వు ఆంధ్రలో గెలిచిరా, మనం ఇద్దరం కలిసి ఉమ్మడి రాష్ట్రంలో గవర్నమెంట్ ఏర్పాటు చేద్దాం, 2 సంవత్సరాలన్నర నేను ముఖ్యమంత్రి, 2 సంవత్సరాలలో నువ్వు ముఖ్యమంత్రి, ఈ ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించదామని చెప్పి మొదటి ఒప్పందం ఇది. కానీ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన తర్వాత ఇక అది ఇక జరగలేదు. తెలంగాణ ఇచ్చింది కాబట్టి తెలంగాణ ప్రజలు మభ్యపెట్టి నేను ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు దగ్గరికి ఇంటికి పోయి కలిసి వచ్చాడు. ఇదే కేసీఆర్ ముఖ్యమంత్రి. మీరు ఇక్కడ బీజేపీలో విలీనం చేయడానికి తిరుగుతున్నారన్నారు. గతంలో కాంగ్రెస్ లో కూడా టీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తామన్నారు, ఒక వార్తలు వచ్చాయి. అది తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు నేను అవసరం అనుకుంటే తెలంగాణ ప్రజలు మభ్యపెట్టడానికి కోసం, మోసం చేయడం కోసం నేను టీఆర్ఎస్ పార్టీని కూడా, మీరు తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ పార్టీని కూడా విలీనం చేస్తా అని చెప్పి కాంగ్రెస్ పార్టీని మోసం చేశాడు. అది ఓ సందర్భం. తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ ప్రజలకు నేను తెలంగాణ నిజంగానే టీఆర్ఎస్ పార్టీని కూడా తెలంగాణ ప్రజల కోసం విలీనం చేస్తారంటుండు కదా అని ప్రజలను మభ్యపెడదామని, ప్రజలను నమ్మిద్దామని ప్రయత్నం చేసింది. అందుకే బీజేపీ వాళ్ళు కూడా కేసీఆర్ని నమ్మడం లేదు. అయితే ఈ రోజు కూడా ఏం జరుగుతుంది, ఇయల్లో కేటీఆర్, కేసీఆర్ ముఖ్యంగా వీళ్ళు ఇదంతా ఇక్కడ దోపిడీ జరిగింది, విచారణ జరుగుతుంది, మీకు ఎందుకయ్యే భయం? రెండవది, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా, ఈయన కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు నీకు జగన్మోహన్ రెడ్డిని ఇంటికి తెప్పించుకున్నాడు, అలాయి బేలాలు తీసుకున్నాడు, గంటల తరబడి కేసీఆర్ ఇంట్లోనే కూర్చుండి భోజనాలు చేసుకుంటూ మాట్లాడుకున్నారు. ఇది వాస్తవమే కదా. మరి ఆనాడు గోదావరి నీళ్లు, కృష్ణా నది నీళ్లను, గోదావరి కృష్ణా నీళ్ళని తీసుకుపోయేటప్పుడు ఎందుకు మాట్లాడలేదే కేసీఆర్, కేటీఆర్? ఇచ్చింది కేసీఆర్ కదా, ఇచ్చింది కేటీఆర్. మళ్ళీ ఆ రోజు ఏమన్నాడు, గోదావరి నీళ్లు 3000 టీఎంసీల నీళ్లు మిగులున్నాయి అని చెప్పినోడే కేసీఆర్. గోదావరి నీళ్లను, కృష్ణా నీళ్లను తీసుకుపోగా చూసిందే కేసీఆర్, కేటీఆర్. మరి ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో మీ లోపకరు ఒప్పందాలు ఏందే, నీ ఇంట్లో కూర్చుని మాట్లాడినామయ్యా నువ్వు. రెండవది, రోజా ఇంటికి పోతావు, వాళ్ళ ఇంటికి నాటుకోడితోని భోజనం పెట్టగానే, నాటుకోడో చేపల పులుసు ఏదో భోజనం పెట్టింది, ఆడికి పోగానే రాయలసీమను రత్నాల సీమ చేస్తా, రాయలసీమకు నేను నీళ్ళు ఇస్తా అని చెప్పొచ్చాడు. నీళ్ళు ఇచ్చాడు. మరి ఇవన్నీ నువ్వే చేసినావు కదా. ఆనాడు రామోజీరావు గారిని కూడా బతుకున్నప్పుడు 2016లో రామోజీరావు గారిని కూడా నువ్వు బ్లాక్మెయిల్ చేసి ఆయన దగ్గర 100 కోట్లు బ్లాక్మెయిల్ చేసి తీసుకున్నావు. ఇది వాస్తవం కదా. ఆంధ్ర బడాబాబులు అందరిని కూడా నువ్వు ఆనాడు వాళ్ళందరినీ బెదిరించావు, అదిరిచ్చావు, 100 కోట్లు వాళ్ళ దగ్గర తీసుకున్నావు. తర్వాత వాళ్ళతో వ్యాపారం చేశావు. తెలంగాణ వచ్చిన తర్వాత నువ్వు తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టుకుంటూ మళ్ళీ ఆంధ్ర ఉన్న బడాబాబులు అందరితో కూడా బిల్డర్లు వాళ్ళే, కాంట్రాక్టర్ వాళ్ళే, రియల్ ఎస్టేట్ వాళ్ళే, మొత్తం వ్యాపారాలు నడిపించింది 10 ఏళ్ళు ఆంధ్ర బడాబాబులే. ఇక్కడ కేసీఆర్ ఇంట్లోనే ఉందరు, కేటీఆర్ ఇంట్లోనే ఉందరు. కేటీఆర్ వీళ్ళందరినీ కోఆర్డినేషన్ చేసుకుంటూ మొత్తం ఆంధ్రలో ఉన్నటువంటి బడాబాబులే, భూస్వాములే, అక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారులు ఇక్కడ పెట్టుబడులు పెట్టించి మొత్తం 1000 కోట్లు. అయితే ఇక్కడ ఇంకొక అంశం ఉంది. జూబ్లీహిల్స్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయి. ఎట్లా ఉండబోతుంది రాజకీయం జూబ్లీహిల్స్? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్నాడు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్నది. కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలుస్తున్నాడు, అందులో సందేహం లేదు. అది తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలని నిలబెడుస్తున్నాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఖచ్చితంగా ఇయర్లో అన్ని స్కీములు కూడా అమలవుతున్నాయి. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేస్తున్నాడు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్లో గెలుస్తుంది. మరొక కీలక అంశం బీసీ రిజర్వేషన్ల అంశం. ఇటు 42% రిజర్వేషన్లు అనే అంశం ఒక విమర్శన కేంద్ర బిందువుగా మారింది. ఏంటి అసలు మీ పార్టీ విధానం ఏంటి? దాన్ని విమర్శ ఏందబ్బా, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 9th షెడ్యూల్లో పెట్టాలని మీరు డిమాండ్ చేస్తారు. ఒకటి నుండి మమ్మల్ని ఎందుకు బదనాం చేస్తున్నారు, మీరు చేయాలి అని బీజేపీ అంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి,